చూడొచ్చు. ప్రభాస్ గారు హీరో వస్తుంది. ప్రభాస్ చాలా తక్కువ టైం కనిపించారంట కదా. అవును, అంటే సెకండ్ హాఫ్ లో ఎక్కువసేపు కనిపించచ్చు. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందా? ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్. కామెడీ కూడా ఉంది, కామెడీ మంచిగా ఉంది. సో కనెక్ట్ అవుతుంది. దీపికా పదుకొని ఎలా అనిపించింది? తన యాక్టింగ్ తెలుసు కదా, దీపిక ఆమె ఎక్కువసేపు లేదు, బట్ బాగానే చేసింది. విజయ్ దేవరకొండ క్యారెక్టర్స్ ఇన్ దిస్ మూవీ పర్టికులర్లీ. విజయ్ దేవరకొండ కూడా ఎక్కువసేపు ఏం లేదు, అందరూ కొంచెం కొంచెం సేపే ఉన్నారు. మేబీ సెకండ్ హాఫ్ లో ఎక్కువసేపు చూపిస్తారు. బ్రహ్మానందం డైలాగ్ అంటే అది కూడా కొంచెం సేపే ఉంది, బట్ బాగుంది ఓవరాల్ గా మూవీ. అంటే ప్రభాస్ ని చాలా తక్కువ టైం చూపించారంటున్నారు సినిమాలో. అలా ఏం లేదండి, మూవీ వేరే లెవెల్ ఉంది. అంటే మీకు ఏం నచ్చింది సినిమాలో? స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తోపు వేరే లెవెల్. అంటే మూవీ మార్వెల్స్ టైప్ లో మనకు కొంచెం కనిపిస్తుంది కదా, మోడల్ కార్స్ కానీ అంత డిజైనింగ్ వైజ్ లో. సైఫై మూవీ బట్ ఇట్స్ ఏ ఇండియనైజ్డ్. ఫ్యామిలీ ఆడియన్స్ కి అర్థమవుతుంది. అందరూ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చూడొచ్చు. ఇట్స్ వెరీ గుడ్ మూవీ, టూ గుడ్. అంటే దీంట్లో మనకి రేపు మా ఫ్యామిలీ మొత్తం తీసుకుని వస్తాను. అమితాబ్ బచ్చన్ గారు కూడా ఉన్నారు కదా. అయ్యో ఆయన సూపర్, యా సూపర్ అండి, ఎక్సలెంట్ మూవీ. ఓకే, అయితే ఈ సినిమాలో కొన్ని క్యారెక్టరైజేషన్స్, ఇప్పుడు అర్జున్ రెడ్డి ఉంటే మన అర్జున క్యారెక్టర్ చాలా మంది ఉన్నారు. స్పాయిలర్ అలర్ట్ అవుతుంది. టూ గుడ్, సూపర్ ఉంది మూవీ, వేరే లెవెల్ మూవీ, చాలా బాగుంది. మీకు ఏం నచ్చింది మూవీ? ప్రభాస్ వచ్చాడు. అంటే మూవీలో మనకి కొంచెం మార్వెల్స్ టైప్ తో తీసుకెళ్లారు కదా, చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ కి అర్థం కాదు. బాగుంది ఎలివేషన్ అనేది, ప్రతి ఒక్కరికి ఎలివేషన్ అనేది చాలా బాగా ఇచ్చారు. అంటే ఇందులో అర్జునుడు క్యారెక్టర్ లో మన విజయ్ దేవరకొండ ఉన్నారు కదా, తన క్యారెక్టరైజేషన్ ఎలా? చాలా బాగుంది. వచ్చింది 2 minutes అయినా చాలా బాగుంది. అంటే ఇప్పుడు మన ప్రభాస్ చాలా తక్కువ టైం కనిపించారు అని అంటున్నారు. లేదు, చాలా ఎక్కువ టైమే ఉన్నాడు. ఎక్కువ సలార్ కన్నా అర్జున్ రెడ్డి ఇందులోనే బాగా కనిపించారు. దీపికా పదుకొని కూడా ఇందులో ప్రెగ్నెన్సీలో ఉంది కదా, సో తన క్యారెక్టర్ కి ఎలా అనిపించింది? చాలా బాగుంది. తన క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అంటే ఇంకా మూవీ అంతా ప్రెగ్నెంట్ గానే ఉంటుంది కదా, బాగుంది.